మియాపూర్లో హైడ్రా కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. హఫీజ్పేట్లోని సర్వే నెంబర్ 79లో 20 ఎకర్స్ కి పైగా భూమిపై వివాదం చెలరేగింది. ఈ స్థలంలో వసంత హౌస్ పేరుతో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అక్రమ కట్టడాలు అంటూ హైడ్రాకు అక్కడి స్థానికులు ఫిర్యాదులు చేయడం జరిగింది. దాంతో భారీ బందోబస్తు నడుమ ఆ కార్యాలయాన్ని కూల్చేశారు. ఫెన్సింగ్ తో పాటు భారీ షెడ్లను కూడా తొలగించారు హైడ్రా అధికారులు. హఫీజ్పేట్ మాదాపూర్లోని ఈ భూములు మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కి చెందిన వసంత గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థలకు చెందినవిగా గుర్తించారు. వసంత గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన 2,000 కోట్ల రూపాయల విలువైన భూముల్లో కట్టడాలను కూల్చివేసింది హైడ్రా. ఈ 20 ఎకరాలకు పైగా భూమి విలువైన కారిడార్లో ఉంది అంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. రాష్ట్ర ప్రభుత్వం పలువురు ప్రైవేట్ వ్యక్తుల మధ్య వివాదం నడుస్తోందని చెప్పారు. ప్రాథమిక డిగ్రీ ఉండగానే భూముల కొంత భాగం ఆక్రమించారని తమ విచారణలో తేలినట్లుగా తెలిపారు. భూములు అమ్మొద్దు. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్ గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా? బాస్ వాలా బాస్ వాలా బీ ద బాస్. కొనొద్దు అని ఉత్తర్వులు ఉన్నా కూడా సర్వే నంబర్స్ ని విభజించేసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు హైడ్రా అధికారులు తెలిపారు. ఈ భూములు వసంత కృష్ణ ప్రసాద్ నిర్వహించే వసంత గ్రూప్ కంపెనీస్ ద్వారా చేతులు మారినట్లుగా గుర్తించామన్నారు హైడ్రా కమిషనర్. హఫీజ్పేట్లో ఉన్న సర్వే నంబర్ 79లోని 20 ఎకరాలకు పైగా భూమిపై వివాదం చెలరేగింది. ఈ స్థలంలో వసంత హౌస్ పేరుతో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దాంతో భారీ బందోబస్తు మధ్య కార్యాలయాన్ని కూల్చివేశారు. ఫెన్సింగ్ తో పాటు భారీ షెడ్లను కూడా తొలగించారు హైడ్రా అధికారులు. హఫీజ్పేట్ మాదాపూర్లోని ఈ భూములు మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు చెందిన వసంత గ్రూప్ రియల్ ఎస్టేట్ సంస్థలకు చెందినవిగా గుర్తించారు.